మత్తయి సువార్త 11:20 ప్రకారంగా ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రయాసపడి భారం మోసుకుని సున్న సమస్త జనులారా, మీరందరూ నా దగ్గరికి వస్తే విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. నీకు విశ్రాంతి లేకుండా వచ్చావు కదా, రక్తస్రావంతో విశ్రాంతి లేకుండా వచ్చావు కదా, ఈ అప్పుల బాధలతో విశ్రాంతి లేకుండా వచ్చావు కదా, అనారోగ్య సమస్యతో విశ్రాంతి లేకుండా వచ్చావు కదా. ఈ రోజు దేవుడి యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతుంది. నువ్వు చనిపోవు బిడ్డని గుర్తుపెట్టుకో. ఒకటే విషయం గుర్తుపెట్టుకో, నేను చావను. చెప్పండి, సజీవుడినై నేను దేవుని యొక్క కార్యాలు వివరిస్తానని ఈ మధ్యాహ్నంలో వాక్యాలు యొక్క ఆ జ్ఞానాన్ని లోతుని విషయం నువ్వు మనసులో జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యంతో పొదిగావంటే వాక్యం అయిపోయే లోపే నీ జీవితంలో ఆనందం పొందుకుంటావు. వాక్యం అయిపోయిన తర్వాత ఆదరణ పొందుకుంటావు. పిల్లారా, యేసు ప్రభు వారికి జ్ఞాపకం చేసే దేవుడు పిల్లారు గుర్తుపెట్టుకో. నేను చంపే దేవుడు కాదు పిల్లారు గుర్తుపెట్టుకో. అయితే ఆ సమస్యల్లో ఏం మాట్లాడుతానని చూసుకో, ఆ సమస్యల్లో ఏం చూపిస్తానని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేస్తూ ఉండు, కనిపెడతా ఉండు. దేవుడు ఏదో ఒక రకంగా నీతో వచ్చి మాట్లాడతాడు పిల్లారా. కాబట్టి పిల్లలు, దేవుడు ఎలాగ నిన్ను ఆదుకుంటాడంటే, ఎలాగ నిన్ను ఆదరిస్తాడంటే వాక్యాల చేత ఆదరిస్తాడు. ఆ వాక్యాలు జ్ఞాపకం చేసి ఆదరిస్తాడు. గతంలో జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ జ్ఞాపకం చేసి ఆదరిస్తూ ఉంటాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకుని క్రీస్తు వైపు చూస్తే ఆ సమస్య నుంచి బయటపడతావు పిల్లారా.